ఈ బ్యానర్ల మీద చూసింది మొట్టమొదటిసారి నేను కింద కూర్చొని చూసిన గర్వపడ్డారే ఇన్నేళ్లకు ఒక నిజమైన యోధుని బొమ్మ ఇడు ఉన్నదని. అంటే నేను అక్కస్తో కసితో కాదు, మొన్న ఒక పెద్ద మనిషి రాసుకుంటా, ఒక కవి రాసుకుంటా, వ్యాస సంకలనం రాసుకుంటూ రాసేటప్పుడు రాసిండు, కాళోజీ నారాయణరావుకు ఏ మాత్రం గింత కూడా ఇసుమంతా కూడా ఆయన కవిత్వాలల్లా కొద్దిగా కూడా చిన్న కాదు, సమానంగా అవసరమైతే ఒక మెట్టు ఎక్కువనే రేపు వ్యాస సంకలనం రాబోతున్నది. అటువంటి ముచ్చలేతరైన కర్మని అయినది. కానీ కాళోజీ నారాయణరావు గారి మొట్టమొదటి బొమ్మ ఉంటుంది, కానీ ముచ్చలేతరైన కాదు ఇప్పటిదాకా రాలేదు, అసలు బొమ్మనే లేదు, ఈ బ్యానర్లో ఎక్కడ బొమ్మ లేదు. ఇన్ని ఉద్యమాలు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా, తెలంగాణ అయ్యేటప్పుడు కూడా నా గొడవ పదం ఎక్కడిది, గొడవ అనే పదం ఎక్కడిది, గొడవ అంటారా మన దగ్గర పంచాయతీ లొల్లి కిరికిరి. నా గొడవ అనే పుస్తకం రాసిన పెద్ద మనిషి పుట్టినరోజేమో భాషా దినోత్సవంగా జరుపుకుంటారు, కానీ అదే యాస భాషలలో కవిత్వాలు రాసి ఉన్నటువంటి ప్రధాన రికగ్నిషన్ రాలేదు. ఇది జరగదు, ఎందుకంటే నిజమైన భూమిపుత్రుల చేతుల్లో తెలంగాణ లేదు. నాకు కూడా ఏంటంటే తన సమైక్యవాది, మొదలు సమైక్యవాది. 69 ఉద్యమం జరుగుతున్నప్పుడు లట్లతో కొట్టి ఫైరింగ్ అవుతుంటే గిట్లయితే ఎవడు అనుకున్నాడు అని చెప్పని అన్నాడు. కానీ అదే ఇప్పుడు నేను మీరు అన్నదానికి జవాబుగా చెప్పదలుచుకున్నాను. ఇటువంటి వాళ్ళు అంత ముందే చెప్పిండ్రు. ఇట్లే సాంబార్ గోబ్యాక్ మూమెంట్ నడిపిండు 52లో. సిగ్గున్నాడు ఎవడన్నా ఈనాడు ఉంటే ఇను చరిత్ర చెప్తా దా, లేకపోతే రా యాడికొస్తావరా. 54లో భాష ఒకటి ఉంటే మీ బ్రతుకు ఒకటి ఉండాలి, గోంగూర పచ్చడి కూరదో మన జీవ, కాళ్ళు చెప్పులు లేక గదలదో అడుగైన నిండు దుస్తులు లేక ఉండలేమో మనము, తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు మోసపోతీవ నీవు గోసపడతావు అని. కలపాలన్నా వద్దా అన్నప్పుడు జరిగే చర్చలు రాసిండు ముచ్చలేతరాయణ గారు 1954లో. ముఖ్యమంత్రి మీద తిరగబడి సంజీవరెడ్డి మామ రాసిండు. ఇది చరిత్ర అయ్యా. కానీ వాళ్ళ ఫోటోలు మాత్రం ఉన్నాయి. గౌరవంగా ఫస్ట్ ఫోటో ఉంటుంది, తనదే ఫస్ట్ ఫోటో ఉంటుంది. ఇక్కడ ఎవరో దొడికొమరే కన్నా ముందు ఉంటుంది, ఆత్మార్పణ చేసిన దొడికొమరే కన్నా ముందు ఉంటుంది. ఆర్గనైజర్లు క్రిటిసైజ్ చేస్తాను కాదు ఇదంతా చెప్పేది. కానీ ఎవరి స్థానం ఏందనేది అట్లీస్ట్ ఇప్పటి నుంచి అని మనం గౌరవించుకుని స్టార్ట్ చేస్తే రేపు భవిష్యత్ తరాలు గౌరవించుకుంటారు. తీయండి, సాహిత్యం తీయండి, చెప్పండి, తెలియపండి. సామ్యవాదులు కూడా స్వార్థపరులు అయినారు, అధికార దాహంతో అందులే అయినారు, నీతి లేని రాజ నీతి వారిది చూడని. ఇక్కడ కమ్యూనిస్టులు అక్కడ కమ్యూనిస్టులు కలిస్తే రాజ్యం మనదే అని అనుకునేటట్టుగా వీళ్ళు ఊర్లు తిరిగి కలపాలే విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని తిరిగినటువంటి వాళ్ళై ఇవాళ మన తెలంగాణ దాంట్లో మొట్టమొదటి పేర్లు కాళోజీ నారాయణరావు గారు. ఎందుకు? ఆయనే ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహించాడు కాబట్టి ఆడున్నాడు. ఈ గొల్లోడు ఉంటాడు ఆయన ఉంచుతారా? బీసీని ఎస్సీని ఎస్టీని పెట్టండి సరా, పెట్టనియర్. ఇది వాస్తవాలు. ఆ వాళ్ళైనా మనమైనా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏ దిక్కునున్నావో వానదేముడా, నువ్వు నా దిక్కు మా దిక్కు రావయ్యా వానదేముడా. ఈ దేవుడా పదం ఏంది అని చెప్పని ముచ్చటగా అడిగితే ఊర్లలో దేవుడు అంటారా, దేవుడు అన్నాడు. సహజమైన భాషలల్లా యశోద నీ కొడుకు ఏషాలు చూడవే ఉండు మందువు తల్లి ఊరెల్లు మందువు, నీ కొడుకు చేసేటి గోడాలు ఓయమ్మ ఎన్నంటూ చెప్పాలి ఏమంటూ చెప్పాలని సరళమైన సహజమైన వాడుక భాషల కవిత్వాలు రాసినటువంటి పాండిత్యం లేకగా తనకు ఉర్దూలా ఇంగ్లీష్లా ఫార్సీలా కవిత్వాలు రాసినటువంటి అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. సార్ కూడా అద్భుతంగా పోయిటరీ చెప్తా ఉండే. ముచ్చలేతరాయణ గారు అన్నారు, వారిని పట్టుకొని అంటాడు. కానీ సామాన్యమైన మనిషి 1000 మందిలో ఆయన ఒక్కడట. చూడు ఇంకో తిరిగి జరుగుతున్నది. అసలు బయటకు వచ్చినప్పుడు ఒక పత్రిక వీరోచితంగా పత్రికలు నడిపినప్పుడు ఆంధ్ర పాలకులు కాసు బ్రహ్మానందరెడ్డి 369 మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపిన తర్వాత కూడా ఆ రోజు నిజమైన తెలంగాణ వాదాన్ని గుండె నిండా నింపుకున్నటువంటి ముచ్చలేతరాయణ గారు జై తెలంగాణ పత్రిక పెట్టి నడుపుతుంటే పత్రికలు పోలీసుల కాడికెళ్ళి ఎత్తుకొని పోయినరు, గుండాలు దాడులు చేశారు. అది ఎవరో కాదు, దేవులపల్లి అవరన్న మన వేదిక మీద చెప్పిండు. నేనన్నా ప్రూఫ్ రీడర్ ఉంటే ఇలా ఈ స్థాయిలో వచ్చిన అంటే ఆ పత్రిక చేయబట్టే నేను ఈ స్థాయిలోకి వచ్చిన్నా, నేను అలా ప్రూఫ్ రీడింగ్ చేసిన కాబట్టి ఇలా నేషనల్ లెవెల్లో నేను ఒక పాత్రికేయుని వృత్తి తీసుకొని పోయి ఉన్నా అని చెప్పని. అటువంటి వాళ్ళని పట్టుకొని 1000 మంది ఉంటారంటారా అయ్యా మీరు? సోయికి రాని ఉండని అరే ఉండని వాడు వాడిని బొందల క్షమాపణ అట్లా మొత్తం బొచ్చడు మంది చెప్తున్నారు బయట. ముఖ్యమంత్రుల కాడికెళ్ళి గాలే ఉన్నారు. చూపి ఎవరున్నారు, చూపి ఎవరో నువ్వు చేసినటువంటి తనకన్నా ముందు వీళ్ళటువంటి వాళ్ళకన్నా ముందు 1000 మంది ఎవరున్నారు చెప్పుండ్రి, ఒప్పుకుంటాం దేనికంటే దానికి. ఇవాళ వరకు ఇప్పటికి ఈ ప్రభుత్వాలు అనౌన్స్ చేస్తే ఇప్పటిదాకా గద్దరన్న ఫౌండేషన్ కు వాళ్ళు ఇస్తాన 3 ఎకరాలు ఇప్పటిదాకా ఇయ్యలే. అట్లా ఉన్నది మన పరిస్థితి. సాయిరామన్న చాలా చేసేది ఉన్నది, చాలా చైతన్యం కావాల్సిన అవసరం ఉన్నది. మన యువతరం కూడా చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. సంఘాలుగా కూడా ఇప్పుడు కొత్త బిచ్చగాళ్ళు పొత్తేడు కట్టనట్టు ఇప్పుడు కొత్త ఆమె దుగ్నం మొదలుపెట్టింది. మా వాళ్ళు ఉద్యమకారులు కూడా పోతున్నారు.
అమ్మ వచ్చింది ఇక బయటకు వచ్చింది ఇక యుద్ధం చేస్తుంది తలవార్లు పడుతుంది తోపులు పడుతుంది ఆ పత్రికలు కూడా పోతురు కొంతమంది ఒకటే ఉడుతురు అక్క ఎక్కడ లేని డెమోక్రసీ ఎక్కడ లేని మానవ హక్కులు గుర్తుకొస్తున్నాయి వాళ్ళకు గీసొంటల గురించి మాట్లాడరు వీళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడరు వీళ్ళ గురించి ఎప్పుడు చెప్పలే ఇప్పుడు వస్తున్నారు కొత్త వచ్చి ఇప్పుడు రాస్తున్నారు ఇప్పుడు జనానికి చెప్తున్నారు వాళ్ళే ఛాంపియన్ అట మన గురించి కూడా వాళ్ళే మాట్లాడతారట ముచ్చరత్న గారు సామాజిక న్యాయము నినాదం పెట్టుకున్నారు మా సంస్థ కూడా సామాజిక న్యాయాన్ని ముందు తీసుకుపోతుందని నెక్స్ట్ 50 సంవత్సరాల వరకు ఇప్పటి వరకు నేను అన్ని అనుభవించిన ముఖ్యమంత్రి బిడ్డగా చాలా అనుభవించిన ఇంకో 50 ఏళ్ళు నేను మొన్ననే చెప్పిన నువ్వు నిజంగా చేయదలుచుకుంటే మా విమలక్క నాయకత్వం కిందికి రా గా సజయక్క నాయకత్వం కిందికి రా మా సంజయక్క నాయకత్వం కిందికి రా కావాలని పంపిద్దాం వాడికి అప్పటిదాకా నువ్వు నోరు మూసుకొని కూర్చో ఇప్పుడు మనోళ్ళు కూడా పోతురు కొంతమంది సంకలెగరేసుకొని మరి ఏం చూసుకుంటారో ఏమో తెలియదు పైసలా మరి దేనికో పదవులా మాకెరకలే అందుకే ఇప్పుడు కూడా భవిష్యత్తు నాయకత్వం కూడా ఎట్లుండాలంటే ఇటువంటి వాళ్ళ స్ఫూర్తి వీళ్ళ ఆశయాలను తీసుకపోతే నిజంగా సమాజంలో ఒక మార్పు వస్తుంది లేకపోతే ఏం రాదు ఇంకా 100 మీటింగ్ల తర్వాత గిట్నే ఉంటది ఇంకెక్కువ మాట్లాడి యూనిటీ లేకుంటే రేపు మా అన్న కందుకూరన్న ఏదో సందుగల పట్టేసి గిప్ప గుత్తారు ఒక్కొక్కరికి చెప్తున్నాం బిడ్డ ఇంతకుముందు తెలంగాణ కాదు ఇది ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు ప్రజల లోపలికి ఇటువంటి వాళ్ళ ఆలోచనలు మేము జనం లోపల తీసుకుపోతాం నిజమైన తెలంగాణ నిర్మాణం చేసుకుంటామని చెప్పి వీళ్ళ ఆత్మ సాక్షిగా నిజంగా అప్పటిదాకా కూడా వీళ్ళ ఆత్మలు ఘోషిస్తూనే ఉంటాయి వీళ్ళ ఆత్మలు ఘోషించని విధంగా తెలంగాణ యువతరాన్ని తయారు చేసేటువంటి దీక్ష భూమి మేము ముందుకు పోతున్నాం ప్రజలను స్వాగతించండి జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ కేశవరావు జాదవ్ సాబ్కు జోహార్ కేశవరావు జాదవ్ సాబ్కు